హాయ్ మామ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ సాయి. నా పేరు సాయి కుమార్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే మన లిస్ట్లో ఫస్ట్ సినిమా వచ్చేసరికి గేమ్ చేంజర్లో మన రామ్ చరణ్ గారు, కియారా అద్వానీ, అంజలి, సముద్రకని గారు, అజయ్ సూర్య గారు, శ్రీకాంత్, సునీల్, ప్రకాష్ రాజు మెయిన్ రోల్గా నటిస్తున్నారు. మన రామ్ చరణ్ గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన క్యాపబిలిటీతో ఈ సినిమా పైన హైప్ నెలకొనింది. మన దర్శకుడైన శంకర్ గారు ఈ సినిమాని భారీ రేంజ్లో తెరకెక్కిస్తున్నారని వింటూనే ఉన్నాము. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నారని, ఈ సినిమా రాజకీయ వ్యవస్థపై పోరాడే కథా చిత్రంగా తెరకెక్కుతోందని మనకి తెలిసిన విషయమే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ గారు ఈ సినిమాకి కథ అందించారు. ఎస్ఎస్ తమన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాదు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాని హైలైట్ చేస్తాయని మన చిత్ర బృందం అయితే తెలియజేస్తుంది. గేమ్ చేంజర్ అనేది 2025 సంక్రాంతికి విడుదల కానున్న భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమాను తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక గేమ్ చేంజర్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మన నెక్స్ట్ మూవీ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద చాలా హైప్ ఉంది. ఎందుకంటే మన అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్, వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కలిస్తే అదిరిపోతుందని మనం ఇంతకుముందే 2 సినిమాల్లో చూసాం. అది కూడా F2, F3 సినిమాలు 2 చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయినాయి వీళ్ళిద్దరి కాంబినేషన్లో. కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా అయితే లేవు. ఈ సినిమా అయితే చాలా యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని చిత్రబృందం అయితే చెప్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ ముగ్గురు కలిసి నటిస్తున్నారు. అనిల్ రావిపూడి గారు, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో మంచి యాక్షన్ కామెడీ సినిమా అయితే తీస్తున్నారని చిత్రబృందం తెలియజేస్తుంది. ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మించి దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్లో ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. వెంకటేష్ వంటి ప్రముఖ నటుడు మరియు అనిల్ రావిపూడి వంటి ప్రతిభావంతమైన దర్శకుడు కలయిక దృష్ట్యా ఈ చిత్రం గణనీయమైన హైప్ను సృష్టిస్తోంది మరియు భారీ బాక్సాఫీస్ విజయం సాధించాలని భావిస్తున్నట్టు దిల్ రాజు గారు తెలియజేశారు. ఈ సినిమా అయితే సంక్రాంతి 14వ తేదీన మన ముందుకు రానుంది. ఆల్ ది బెస్ట్. సంక్రాంతికి వస్తున్నాం టీమ్ అండ్ వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారు. నెక్స్ట్